హాయ్, వెల్కమ్ బ్యాక్ టు హాస్ని రాజపడి. నేను మీ హాస్ని రాజపడిని. ఈరోజు నేను ఒక ప్రత్యేకమైన వీడియో తీద్దాం అనుకుంటున్నా. అది ఏదంటే మా ఇంట్లో ఉండే ఫర్నిచర్ని చూపిద్దామని మీకు అందరికీ వీడియో తీస్తున్నాను. ఇప్పుడు మా ఇంట్లో ఫర్నిచర్ ఏమేమి ఫర్నిచర్ ఉంది, మా ఫర్నిచర్ని చూద్దాం రండి. ఇదిగోండి, ఇది సోఫా సెట్ 3 సీటర్ అండి. ఇది 3 సీటర్, 2 చైర్స్. ఇదిగోండి 2 చైర్స్. ఇది 2 సింగిల్ సీటర్ వచ్చినాయండి. 3 సీటర్ 2 సింగిల్ సీటర్లు వచ్చినాయి. చూడండి, ఇది టేకుదండి, టేక్ వుడ్. ఇది మేము దగ్గర నుండి మరీ దీన్ని చేయించుకున్నాము. దీనికి ఒక టీపాయ్ ఇచ్చినారు. ఇది ఒక టీపాయ్ చేయించినాము. చూడండి, ఈ టీపాయ్ కూడా లోపల డిజైన్ వచ్చి చేయించుకున్నాం. మరీ ఎక్కువ డిజైన్ వద్దనేసి సింపుల్ డిజైన్తో చేయించుకున్నాము. ఇదిగోండి, ఇది కూడా ఈ కుషన్ కూడా మేము సపరేట్గా తీసుకున్నాము. టేకుది ఫస్ట్ చేయించుకొని దీనికి సెట్ అయ్యే కుషన్ మేము మరీ సెలెక్ట్ చేసుకొని తీసుకున్నాము. ఇదిగోండి, డిజైన్ చూడండి. మా సోఫా సెట్ డిజైన్ సింపుల్ డిజైను, చాలా సింపుల్గా ఉంటుంది డిజైను. ఇదిగోండి, మేము ఇది టేక్ వుడ్ కొన్న తర్వాత మేము మళ్ళీ చేయించుకున్నాము. దీన్ని ముందు ఈ వుడ్ అంతా కొన్న తర్వాత చేయడానికి దగ్గర 2 months అలా పట్టింది ఈ ఫర్నిచర్ చేసి ఇవ్వడానికి మాకు. మేము ఈ ఫర్నిచర్ చేయించుకొని దగ్గర 10 years అవుతుంది. 10 years అయినా కూడా చూడండి, పాలిష్ దీనికి అసలు ఎంత బాగుందో. ఇప్పుడు కూడా దీంట్లో మా ఇంట్లో ఎవరైనా చూస్తే ఇది కొత్తగా చేయించినట్టే ఉంటుంది. ఈ సోఫా సెట్ ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చింది. మేము దగ్గర ఉండి చేయించుకున్నాం కదా, అందుకని ఫినిషింగ్ కానీ దీన్ని ఇలా స్మూత్నెస్ కానీ చూడండి, ఇదంతా ఎంత బాగుందో. అసలు చాలా బాగా కనిపిస్తుంది. ఇదిగోండి, మేము టీపాయ్ కూడా ఇది గ్లాస్ వేయించుకున్నాము. మామూలుగా వుడ్ వద్దనేసి గ్లాస్ అయితే బాగుంటుంది కదా అనేసి గ్లాస్ వేయించుకున్నాము. గ్లాస్ అయితే బాగా కనిపిస్తుంది కదా. ఈ గ్లాస్ కూడా మామూలుగా బ్లాక్ కలర్. ఏంది నాన్న ఇది గ్లాస్? ఇది బ్లాక్ కలర్ కదా, ఇది బ్లాక్ కలర్ గ్లాస్ వేయించుకున్నాము. తర్వాత ఇది దీనికి పాలిష్ వేయించి కూడా దగ్గర 10 years మేము కొన్నప్పుడు వేయించినాము. ఇంతవరకు దీనికి అసలు ఎక్కడ ఏం వేయించలేదు. అయినా కూడా ఇప్పుడు కూడా ఏం మాత్రం షైనింగ్ తగ్గలేదు. మేము అందుకోసమనే రెడీమేడ్ తీసుకోకుండా కర్ర కొనుక్కొని మరీ చేయించుకున్నాము. మామూలుగా రెడీమేడ్ అయితే 10 yearsకి పాటికి అంతగా బాగలేకపోతుండేమో. అందుకోసమని మేము ఇది సపరేట్గా చేయించుకున్నాము. చైర్స్ కూడా చాలా బాగా వచ్చినాయి చూడండి. అది కింద కూడా చూడండి, ఇలా దీని కాళ్ళు కూడా ఇలా డిజైన్ వచ్చి చేయించుకున్నాము. ఇలా డిజైన్ పెట్టించుకున్నాము. ఇదండి మా సోఫా సెట్. 3 సీటరు, సింగిల్ సీటర్లు 2, తర్వాత ఒక టీపై, మనం టీ తాగడానికి టీ పెట్టుకోవడానికి ఒక టీపై. ఎలా ఉంది మా సోఫా సెట్? బాగుందా? ఎలా ఉంది ఈ సోఫా సెట్? ఎలా ఉంది అనేది కామెంట్లో చెప్పండి. తర్వాత ఇప్పుడు ఇంకొకటి చూపిస్తా ఫర్నిచరు. ఇదిగోండి, ఇంకొకటి ర్యాకింగ్ చైరు. ఇది కూడా మేము చేయించుకొని దగ్గర 10 years అయింది. ఇది కూడా చూడండి ఎంత బాగుంది. ఇప్పుడు కూడా దీని షైనింగ్ కానీ ఏం తగ్గలేదు. ఇదిగోండి, మేము అయితే కనుక ఈ ర్యాకింగ్ చైర్కు 3 సింహాల సింబల్ వేయించుకున్నామండి. మాకు కావాలనేసి కార్పెంటర్తో మరి ఇది 3 సింహాల సింహలు, తర్వాత ఇంకోండి అశోక చక్రము, తర్వాత గుర్రము, తర్వాత ఎద్దు, ఇదంతా మనకు 3 సింహాల గుర్తు చాలా నీట్గా వేయించినాడు. ఇదంతా చేయడానికి చాలా రోజులు పట్టింది కార్పెంటర్కు. దీన్ని మేము మామూలుగా అయితే ఇది ఏదైనా ఫ్లవర్ డిజైన్ అలా వస్తుంది, మేము కావాలని చేయించుకున్నాము. ఇదిగోండి, ఇవి చూడండి వీల్స్ కూడా చూడండి చాలా బాగుంది కదా వీల్స్. తర్వాత ఇది హ్యాండ్స్ పెట్టుకోవడానికి, తర్వాత ఇది ముందర మనం కూర్చున్నప్పుడు కాళ్ళు పెట్టుకోవడానికి. ఇవన్నీ మనం కూర్చున్నప్పుడు ఇలా ఉండడానికి, కాళ్ళు పెట్టుకోవడానికి అనేసి ఇది చేయించుకున్నాము. ఇది ఇంకా పొడవు కూడా పెడతామన్నారు, కానీ మేమే పొడవు అయితే మరీ బాగుండదు, ఇంట్లో ప్లేస్ కూడా ఎక్కువ పడుతుందని ఇలా పెట్టుకున్నాము. చూడండి బాగుంది కదా. హ్యాండ్స్ పెట్టుకోవడానికి, మనం బాగా ఇలా ఈవినింగ్ టైంలో కూర్చొని టీ తాగుతూ ఇలా కొద్దిగా బాగా మైండ్ రిలీఫ్ కావడానికి బాగుంటుంది. కానీ ఇదైతే కనుక మేము మా అత్త కోసం చేయించినాము. మా అత్తకు గిఫ్ట్గా ఇద్దామని. ఇంకా మా అత్త వద్దులేండి, నా దగ్గర స్థలం లేదు, మీ దగ్గరనే పెట్టుకోండి అంటే ఇంకా మా ఆయన దగ్గరనే పెట్టుకున్నాము. ఇదైతే మా అత్త కోసం మా ఆయన చేయించినాడు. చూడండి బాగుందా ఫర్నిచరు. ఇది ర్యాకింగ్ చైరు. ఇదిగోండి, ఒకసారి అంతా చూపెట్టినాను. ఇది కుషను
మామూలుగా అయితే దీనికి ఇలా వచ్చింది. మేమైతే దీనికి ఇలా ఉంటే కూర్చోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుందని కుషన్ కుట్టించినాము దీనికి. ఒకసారి ర్యాకింగ్ చైర్ అంతా చూడండి. బాగుందా ఈ ర్యాకింగ్ చైర్? ఈ ర్యాకింగ్ చైర్ కూడా ఎలా ఉందనేది కామెంట్లో చెప్పండి. ఆ ర్యాకింగ్ చైర్ ఇప్పుడు మా బెడ్రూమ్లో మంచం చేయించినాము, అది కూడా ఎలా ఉందో చూపిస్తాను మీకు. ఇదిగోండి మా మంచం ఇది మాత్రం ఇది చేపించి దగ్గర దగ్గర 8 years అయిందండి మంచం చేపించి. ఫస్ట్ 2 సింగిల్ కాట్లు ఉన్నాయి, అది వద్దనేసి మళ్ళీ చేయించుకున్నాము. ఇదంతా బాక్స్ టైప్ అండి మంచము. ఇది మొత్తం కింది వరకు ఉంటుంది, అసలు ఓపెన్ ప్లేస్ ఉండదు, కింది వరకు ఆనుకొని ఉంటుంది. చూడండి ఇదంతా మేము డిజైన్ పెట్టి చేయించుకున్నాము. ఇది బాక్స్ టైప్ కదా, దీంట్లో మొత్తం మేము వాడనివి బెడ్లు, బెడ్షీట్లు, అలా కొత్తవి ఎవరన్నా రిలేటివ్స్ వచ్చినప్పుడు వాడుకోవడానికి కావాల్సినటువంటి దీంట్లో పెట్టేస్తామండి. ఇదిగోండి చూడండి మంచం డిజైన్ ఎలా ఉందో. ఈ డిజైన్ అంతా ఫ్లవర్ డిజైన్ అండి. ఈ డిజైన్ కూడా మేము చాలా రోజులు పట్టింది సెలెక్ట్ చేసుకోవడానికి. ఈ డిజైన్ అంతా సెలెక్ట్ చేసుకొని ఇదిగోండి పువ్వు మాడలు ఇలా డిజైన్ అంతా సెలెక్ట్ చేసుకొని ఈ బాక్స్ టైపుకు మాకు సెట్ అయ్యేటట్టు చేసుకొని వేయించుకున్నాము ఈ ఫ్లవర్ డిజైను. ఇదిగోండి ఈ మంచం ఏమో పొడవేమో 6.5 feet, ఇలా వెడల్పేమో 6 feet అండి. ఇది చాలా కంఫర్ట్గా ఉంటుంది, మేము 4 పడుకున్నా ఫ్రీగా ఉంటుంది. తర్వాత ఈ మంచం ఇది వైవా టేక్ అండి. ఈ టేకు చూడండి చాలా గట్టిగా ఉంటుంది. అసలు ఈ మంచాన్ని 3-4 కలిపినా కూడా జరపలేరు, అంత వెయిట్ ఉంటుంది ఈ మంచము. ఇది దగ్గర దగ్గర 45,000 పడింది. మేము చేయించినప్పుడు 8 years బ్యాకే 45,000 పడింది. చూడండి మంచం చాలా మందం ఉంటుంది. ఇది అసలు ఇది లాగిన కూడా కదలదండి, ఒక్కరైతే అసలు దీన్ని లాగలేరు, ఇది కదలదు, అంత గట్టిగా ఉంటుంది మంచము. ఈ మంచం నచ్చిందా? ఈ మంచం మీకు నచ్చినట్టయితే కామెంట్ రూపంలో ఎలా ఉంది ఏదనేది తెలియజేయండి. ఇదిగోండి దీంట్లో మనం దీన్ని ఓపెన్ చేసుకోవాలంటే దీంట్లో మనం ఫర్నిచర్ వేసుకోవడానికి సామాన్లు ఏదైనా మనం వేసుకోవడానికి వాడనివి ఇది ఓపెన్ చేస్తే కనుక కింద పలక ఉంటుంది. పలకని ఎత్తితే మనకి ఏమేమి దాంట్లో పెట్టుకోవాలనో దాంట్లో మనం వాడనివన్నీ దాంట్లో పెట్టేసుకోవచ్చు. మేమైతే దాంట్లో బెడ్షీట్లు, తర్వాత బెడ్లు, దిండ్లు ఇవన్నీ దాంట్లో పెట్టేసినాము. బంధువులు వచ్చినప్పుడు మళ్ళీ తీసి మళ్ళీ దీంట్లోనే పెట్టేస్తుంటాము. ఇంకొకటి చూపిస్తాను రండి. ఇది మా డ్రెస్సింగ్ టేబుల్. ఇది కూడా చేయించుకున్నాము. ఇది కూడా మేము రెడీమేడ్గా తీసుకోలేదు, ఇది కూడా టేక్ కట్టకొని చేయించుకున్నాము. దీనికి ఏమో ఒకటి మనం మేకప్ కావాలన్నా కూడా ఒక స్టూల్ ఇచ్చినారు, తర్వాత సింగిల్ డ్రా ఒకటి ఇచ్చినారు, తర్వాత 3 డ్రాలు ఇవి ఇచ్చినారు. దీనికి కూడా డిజైన్ వేయించినాము. ఈ డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇది కూడా అంతా ఫ్లవర్ డిజైన్, తీగ మోడలు వేయించినాము. డిజైన్ అంతా చూడండి ఇలా అంతా మొత్తం రౌండ్గా తీగ మోడలు ఫ్లవర్ డిజైన్ మాదిరి వేయించినాము, సింపుల్గా, మరి ఎక్కువ హెవీగా లేకుండా. ఈ మిర్రర్ కూడా మామూలుగా వీళ్ళు చేసే వాళ్ళ దగ్గర తీసుకోలేదు, అలా తీసుకుంటే మిర్రర్ కొద్దిగా లావుగా అలా కనిపిస్తుంది అనేసి ఈ మిర్రర్ కూడా మేము సపరేట్గా తీసుకున్నాము. ఇదండి మా డ్రెస్సింగ్ టేబుల్, చాలా సింపుల్గా బాగుంది కదా. మనకు పెట్టుకోవడానికి స్థలము ఉండదు కదా, అందుకోసమని మనం రెడీ అయిన తర్వాత మళ్ళీ దీని కిందకే దొరికేసేయచ్చు, అందుకోసమని ఇలా చేయించుకున్నాము. దానికే పట్టే సైజు. మేము రెడీమేడ్ ఇది ఏవి తీసుకోలేదండి, అన్నీ చేయించినవే. దీని కాస్ట్ వచ్చేసి 15,000 పడింది. మేము చేయించినప్పుడు 15,000 తీసుకున్నారు. దీనికి మిర్రర్తో సహా అంతా కలిపి 15,000 పడింది. బాగుందా ఈ డ్రెస్సింగ్ టేబుల్? చాలా సింపుల్గా, అసలు ఇది కూడా చాలా గట్టిగా ఉందండి. చూడండి అసలు దీన్ని కూడా మనం కదిలియలేము. అసలు ఇది కదపాలన్నా కూడా మనం కదపలేమండి, ఇద్దరు ఉండాల్సిందే దీన్ని లాగాలన్నా కూడా. ఇదైతే కనుక మాకు బాగా నచ్చి చేయించుకున్నాము డ్రెస్సింగ్ టేబుల్. బాగుందా? ఎలా ఉందనేది కామెంట్లో తెలియజేయండి. ప్రతి ఒక్క వస్తువు. ఇంకా నేను సోఫా సెట్ మీకు రేట్ చెప్పలేదు కదా. సోఫా సెట్ ఏమో 45,000 పడింది. ర్యాకింగ్ చైర్ ఏమో 17-18 దాకా పడింది. 17-18 పడిందండి ర్యాకింగ్ చైరు. ఇంకా డైనింగ్ టేబుల్ చేపిలేదు, మా ఇంట్లో ప్లేస్ లేదనేసి అప్పుడు చేయించుకోలేదు. ఇవండి మా ఫర్నిచరు.
ఇంకొక చిన్న అద్దం చేపించినాము. ఇది హాల్ లేకని ఎవరైనా వచ్చినా కూడా హాల్లో బెడ్రూమ్లోకి రాకుండా ఇలా హాల్లో తల దూకోవాలని ఏదైనా ఉండని అనేసి ఒకటి చేపించినాము. ఇది ఒకటి చిన్నదండి, ఇది కూడా టేక్దే. చూడండి, ఇది కూడా సింపుల్ డిజైన్ అలా వచ్చేసింది ఫ్రేము. దానికి మిర్రర్ వేయించినాము. ఇది ఒక చిన్న మిర్రర్ అండి. ఈ మిర్రర్ వచ్చేసి 1500 పడిందండి, 1500 పడింది. ఇది చేపించి కూడా దగ్గర ఒక 4 years 5 years అయింటుంది ఈ మిర్రర్ చేపించి కూడా. ఇది ఒక చిన్న మిర్రర్. ఇదండి ఈరోజు మా ఇంట్లో ఉండే ఫర్నిచరు. ఇది మా అవసరానికి తగినట్టుగా మాకు కావాల్సినవి ఏవే వస్తువులు కావాలో అవి చేయించుకున్నామండి. ఇంకా అంతేనండి, సింపుల్గా ఉంది కదా మా ఫర్నిచరు. ఇదండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఏ ఫర్నిచర్ మీకు నచ్చిందో కామెంట్లో తెలియజేయండి. తర్వాత ఏవి ఎంత రేటు ఉన్నాయనేది కూడా చెప్పేసిన కదా. మీకు నచ్చితే కనుక అవి ఎక్కువ పడినాయా కాస్ట్ తక్కువ పడినాయని కూడా కామెంట్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.